ఈ మధ్యలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే అమ్మాయిలు, అబ్బాయిలు కాలేజ్ డేస్‌లోనో లేకపోతే ఏదో ఆఫీస్ కొలీగ్సో ఏదో సందర్భంలో రిలేషన్‌షిప్‌కొస్తా ఉన్నారు. రిలేషన్‌షిప్‌కొచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాము అనుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత చాలామంది 10 ఏండ్లు ఉన్న వాళ్ళున్నారు, 5 ఏండ్లు ఉన్న వాళ్ళున్నారు, 3 ఏళ్ళు ఉన్న వాళ్ళు, ఈవెన్ 1 ఇయర్ ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు. తర్వాత ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేయడం ఇలాంటిది కామన్‌గా అయితున్న విషయాలు. సో, అలాంటి సందర్భంలో అమ్మాయి మోసపోయింది. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి. సో, ఇలాంటి అమ్మాయిలు ఏం చేయొచ్చు అంటే, వెళ్ళి పోలీస్ కంప్లెయింట్ పెట్టొచ్చు. ఎందుకంటే, ఒక ఫాల్స్ హోప్ ఇచ్చి, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఫాల్స్ హోప్ ఇచ్చి, తర్వాత మోసం చేసి, పెళ్లి చేసుకోనప్పుడు అది లిటరల్లీ చీటింగ్. అండ్ ఫాల్స్ హోప్ పెళ్ళికి ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉండడం ఇంటెన్షనల్‌గా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఏంటంటే, అమ్మాయి, అబ్బాయి కొన్ని కలిసి రాక, కొన్ని కుదరక, కొన్ని రీజన్స్ వల్ల జెన్యూన్ రీజన్స్ వల్ల విడిపోతే అది వేరు. కానీ ఇక్కడ కావాలని అబ్బాయి, అమ్మాయిని ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ నుండి అంటే డే 1 నుంచి మోసం చేస్తూ వచ్చి కావాలని ఆ అమ్మాయిని చీట్ చేస్తా ఉన్నాడు. అలాంటి సందర్భంలో మాత్రం అమ్మాయి ఎళ్లి పోలీస్ కంప్లెయింట్ ఎయొచ్చు. కాకపోతే ఆమె ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా ఆ అబ్బాయి పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ లేకున్నా కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆమెను నమ్మిచ్చినప్పుడు మాత్రమే ఈ సెక్షన్ అప్లై అవుతది. ఊరికే మీ గ్రడ్జ్ తీర్చుకోవడానికో, లేకపోతే మీ కోపం తీర్చుకోవడానికో, లేకపోతే మీకు అనుకున్నది కావాలనుకోవడానికో, లేకపోతే మిమ్మల్ని వచ్చి పెళ్లి చేసుకోవాలనుకోవడానికో అలాంటి సందర్భంలో మాత్రం ఈ సెక్షన్ అప్లై అవ్వదు.